నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అమరావతి రాజధాని ప్రాంతంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సిఆర్డీఏ అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధానిని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టగా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్లుగా రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం మరలా ఆ పనులన్నీ సర్వేగంగా పునఃప్రారంభమయ్యేందుకు అవకాశాలు ఉన్నందున సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఛార్జ్ తీసుకున్న 2 రోజుల్లోనే రాజధాని ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే గత 4-5 రోజులుగా రాజధాని ప్రాంతంలో 83 జేసీపీలు, టిప్పర్లు వంటి యంత్రాలతో రాజధాని శంకుస్థాపన ప్రాంతంలోనూ సీడ్ యాక్సెస్ రహదారి, కరకట్ట రహదారితో సహా ఇతర మాస్టర్ ప్లాన్ లోని ప్రధాన రహదారులు వెంబడి చిన్న చిన్న మరమ్మతులు నిర్వహించడం, తుప్పలు తొలగించడం వంటివి చేస్తున్నారు. విద్యుత్ దీపాల పునరుద్ధరణ వంటి పనుల్ని సిఆర్డీఏ అధికారులు చేపట్టారు. ఈ పర్యటనలో సీఎస్ తో పాటు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ ఎస్ఈ తదితర ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయాలి. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఈ మెయిన్ అంటే 25 వర్క్స్లో ఇప్పుడు కరకట్ట రోడ్డు నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియేట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నిటి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ ఎట్ ది ఎర్లియస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏం స్టేటస్ ఉంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. తాడేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సామాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాదయాత్ర పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో జనసేన కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. పక్కన వాళ్ళు వీడియో మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఏదైతే మా ప్రియతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పటం సభ నుంచి చెప్పారో, ఇక్కడ ఏదైతే వ్యతిరేక ఓట్లు చేరనివ్వను, వైసీపీ వ్యతిరేక ఓట్లను చేరనివ్వను అని చెప్పి ఏ రోజు నుంచి మొదలుపెట్టి చెప్పారో ఆ రోజు నుంచి కష్టపడి పనిచేసి జనసేన పనిచేసి ఈ స్థాయిలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే
మా తాడేపల్లి మండలం నుంచి అదే కొల్లకొండ గ్రామం నుంచి వీర మహిళలు మొక్కుని మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించిన తర్వాత కేంద్ర కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి అమ్మవారి దుర్గమ్మ అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా నడిచి చీర సారె 101 కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ప్రజలు సుభక్షంగా ఉండాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజానీకం సుభిక్షంగా ఉండటం కోసం, ఈ రాక్షస పాలన పోవటం కోసం ఆయన చేసిన కృషికి ఆ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలుగా తెలుపుకుంటూ ఆయన ఇంకా నిండు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన నాయకుడిగా ఎదిగారు. అలాగే దేశంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం, ఆయన గెలుపుని కాంక్షిస్తూ తాడేపల్లి మండలం కొల్లకొండ గ్రామం నుంచి వీర మహిళలు అమ్మవారి గుడి వరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి దుర్గమ్మ విజయవాడ గుడి వరకు కూడా పాదయాత్రగా వస్తామని చెప్పి మొక్కుకోవటం, ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నాయకులు అలాగే తాడేపల్లి మండలంలో ఉన్న నాయకులు, మా జిల్లా కమిటీ, వీర మహిళలు, కార్యకర్తలు అందరం కూడా మేము రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నుంచి చిల్లపల్లి ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా జెండా ఊపగా మేము పాదయాత్ర మొదలుపెట్టి ఈ మార్గంలో విజయవాడకి బయలుదేరటం జరిగింది. ఈ మార్గం మధ్యలో మమ్మల్ని ఎంతో మంది ఆదరిస్తున్నారు, మాకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సుభిక్షం కోసం నిస్వార్థంగా కూటమిని బీజేపీలో కూడా తీసుకొచ్చి టీడీపీతో అలయన్స్ లో జరిగి ఇంత భారీ విజయాన్ని కూటమికి అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 164 స్థానాల్లో కూటమి భారీ విజయంతో బూటగట్టుకోవటం, అలాగే ముందు రాబోయే రోజుల్లో కూడా మేము గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించాలన్నా ఆ చరిత్ర తిరిగి రాయాలన్నా అది ధూళిపాలకి సాధ్యమని, ధూళిపాల బాటలో నియోజకవర్గం ని అభివృద్ధి సంక్షేమ కోసమే కూటమి నాయకులందరూ పనిచేయాలని సూర్య తెలిపారు. ఓటు అనే ఆయుధంతో అవినీతి సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో పికిలివేసి ఆరోసారి కూటమి అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నూరు పట్టణ 18, 19వ వార్డు జనసేన నాయకులు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని నరేంద్ర కుమార్ ని శాల్వాతో సత్కరించి విజయానికి చిహ్నంగా వీర ఖడ్గాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ జనసేన నాయకులు ఆకుల గోపి, పోడకట్ల ప్రసాద్, నాగ మహేష్ మరియు జన సైనికులు పాల్గొన్నారు. మంగళగిరి వైసీపీ కార్యకర్త రాజ్ కుమార్ పై దాడిని వైసీపీ సీనియర్ నేత ఎంటీఎంసీ అధ్యక్షులు దొంతిరెడ్డి, వేమారెడ్డి తీవ్రంగా ఖండించారు. అజ్ఞాతంలోకి తీసుకువెళ్లిన రాజ్ కుమార్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళనలతో ఎదురు చూస్తున్నారు. దయచేసి ఇటువంటి దాడులు ఆపాలని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రజాస్వామ్యం, దేశంలో గెలుపు ఓటములు ప్రజా నిర్ణయం. ఈ విధమైన ఘటనల్ని ప్రోత్సహించవద్దని అన్ని రాజకీయ పార్టీలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. ఓటమిని వైసీపీ నాయకులు అందరూ అంగీకరిస్తున్నారు. మంగళగిరి యువతకు ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని అన్నారు. కాబోయే ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రాన్ని భయానక వాతావరణంలో లేకుండా చూడాలని ఆయన కోరారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద అంటే మా స్పోక్స్ పర్సన్ పాలేటి కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ మీద జరిగిన దుందుడుకు చర్యను ఖండించే కార్యక్రమంలో ఇవాళ
తాడేపల్లిలో మండలం తాడేపల్లి టౌన్ కలిపి ఓ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. సరే, ఎన్నికలు జరుగుతాయి, వస్తూ ఉంటాయి. గెలుపోవటం అనేది ప్రజా నిర్ణయం. ప్రజా నిర్ణయానికి అందరం కూడా తలవగ్గి ఉండాల్సిన పరిస్థితి. మేమందరం కూడా ఇవాళ మా పార్టీలో పనిచేసిన కార్యకర్తలు కానీ కంటెస్ట్ చేసిన నాయకులు కానీ అందరం కూడా మేము ఓటమిని అంగీకరించి ఇవాళ ప్రభుత్వం వస్తుంది. అది కామన్. ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ కామన్. దానికి ఈ విచ్చలవిడితనం అనేది ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా అది ఖండించాల్సిన విషయం. అంటే మనం రాబోయే వాళ్ళకి, రాబోయే తరానికి ఇదే చూపించబోతున్నామా? మనం అందరం ఈ విధమైన విధానాన్ని మనం అవలంబిస్తున్నామా? ఏం కాబోతుంది రాష్ట్రం? ఇది తప్పు విధానం. అటువైపు కూడా చాలా సీనియర్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన కూడా ఒక 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఆయన, ఇంకా ఎక్కువ కాలం అపోజిషన్లో ఉన్న ఆయన, ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 2 రోజుల్లో. ఈ విధమైన విధానాలని ప్రోత్సహించొద్దని అన్ని పార్టీలు వాళ్ళకు కూడా 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ చంపుకోటాలు, ఆ కుర్రాన్ని తీసుకెళ్లి ఇంతవరకు ఉదయం నుంచి ఫోన్లు చేస్తుంటే వాళ్ళు భార్యాభర్తలు ఎక్కడున్నారో కూడా ఆచూకీ లేకుండా ఉంది. ఎంత ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించారంటూ యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థి సంఘాల నిరసన చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన ఉద్యోగ విద్యార్థి సంఘాల నాయకులు విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించారంటూ డిమాండ్ చేశారు. విగ్రహాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ కు వినతి పత్రం అందజేసిన ఉద్యోగ విద్యార్థి సంఘాల నాయకులు. We want justice. We want justice. We want justice. We want justice. వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం. వర్ధిల్లాలి ఉద్యోగ విద్యార్థుల ఐక్యత. వర్ధిల్లాలి ఉద్యోగ విద్యార్థుల ఐక్యత. We want justice. 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 Immediately that will go. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ నేను ఫైట్ ఫార్వర్డ్ చేస్తాను. ప్రస్తుతం ఆ డెసిషన్ తీసుకోవాలంటే 2009లో తీసుకోండి. 2009లో వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ వైఎస్ఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి మన టీచర్స్ కానీ, నాన్ టీచింగ్ అసోసియేషన్స్, తర్వాత ఎన్ఎంఆర్ అసోసియేషన్స్ వాళ్ళందరూ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద స్టాచ్యూ పెట్టాలని డెసిషన్ తీసుకున్నాను. దాన్నే నేను 2019 నేను వచ్చినప్పుడు నన్ను ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఐ ఫాలోడ్ ద గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ రిమూవ్ నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తే యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్. రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు పెట్టారు ఇక్కడ? నాట్ యాజ్ అ పొలిటీషియన్ బట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి పెట్టారు. టైం బౌండ్కి 24 గంటలు తీసేస్తా ఉన్నారు. 20 గంటల్లోనే వాళ్ళు లెక్చర్ పెట్టుకున్నారు. వాళ్ళే అధికారికంగా వ్యవసాయం ఇస్తారు. యాక్చువల్గా మీరు చెప్పేసి మనం కూడా స్టాట్యూ పెట్టుకునే ఆలోచన ఉంది గతంలో. కానీ రాజకీయ నాయకులు స్టాట్యూ పెట్టాలన్న ఆలోచన మంచి పద్ధతి రాజు గవర్నమెంట్ ఉన్న విగ్రహాలు తీసేయాలనుకుంటుంది. మేము 2014 పెట్టాలనుకున్నాం. అనుకుంటే కూడా గవర్నమెంట్ మన సంస్కృతి కాదు, పెట్టద్దని చెప్పి మనం ఎవరో పెట్టలేదు. తర్వాత ఇది పెట్టాము. ఇది కూడా దీన్ని తీసేయమని చెప్పి అనుకుంటారు. మామూలుగా మామూలుగా ఆ రోజు కౌంటింగ్ రోజు పడేయాలనుకున్నారు. అంటే వచ్చిన కార్యకర్తలు ఆవేదన ఉంటారు కాబట్టి పడేయాలనుకున్నారు.
కానీ అది కాదు, మేము మా ఇష్యూ మేము సాల్వ్ చేసుకున్నామని చెప్పి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈ 2-3 రోజులు గ్యాప్ కూడా అంటే అధికారులతో మేము ప్రజాప్రతినిధులతో మాట్లాడుకొని ఏం చేయాలని నిర్ణయానికి వచ్చాం. వచ్చిన దాని మీద దీన్ని అన్ని చోట్ల జరుగుతామని మీరు లేట్ అయ్యారు, ఇది కూడా చేయమని చెప్పారు. అట్లా మీరు అత్యవసరంగా ఈసీ మెంబర్ ఎక్కడే ఉంటారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు నియోజకవర్గంలో గంజాయి అణచివేతకు శాసనసభ్యునిగా ఎన్నికైన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు. ఎన్నికలప్పుడు తెలిపిన విధంగా గెలిచిన వారం రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపేలా పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గంజాయి పట్టివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో భాగంగా ఆదివారం గతంలో ఎప్పుడూ లేని విధంగా 8 మంది గంజాయి కలిగి ఉన్న నిందితుల్ని అరెస్టు చేశారు. గంజాయి విక్రయిస్తున్న బాలాజీరావుపేటకు చెందిన 8 మంది నిందితుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 40,000 రూపాయల విలువైన 2 కేజీల గంజాయిని 3 టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ గంజాయిపై దృష్టి పెట్టాలని తాము సూచించామని, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి తెనాలి ప్రాంతానికి తీసుకువచ్చి వివిధ వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్నారని, 3 టౌన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి నిందితుల్ని పట్టుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారని, గంజాయిని విక్రయించినా సేవించిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఎం రమేష్ హెచ్చరించారు. గంజాయితో పొజిషన్ ఉన్నటువంటి 8 మంది వ్యక్తుల్ని తెనాలి 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారు నిన్న 4:30 ఈ బాలాజీరావుపేట అవుట్స్కట్స్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఏమైనటువంటి మహమ్మద్ షఫీ సర్దార్, ఇతను వెస్ట్ బెంగాల్. ఇతను గత సంవత్సరం నుంచి కూడా తెనాల్లో ఉంటూ ఒక టైలరింగ్ షాప్ లో పనిచేస్తూ ఇతను ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒరిస్సా ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలా మందికి ఇచ్చి వాళ్ళు కూడా సఫర్ చేస్తున్నాడు. మరి గంజా విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే. మరి అది కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యానికి హానికరం, అలాగే ఫ్యామిలీ సెటప్ కూడా దానికి ఇష్టపోతుంది. అలాగే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద కేసెస్ పెడితే జైల్లో ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళ కెరియర్ కూడా, వాళ్ళ స్టూడెంట్స్ కూడా కొంతమంది కన్జ్యూమ్ చేసే పరిస్థితులు సమాజంలో ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క కెరియర్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గతంలో కూడా మా ఎస్పీ గారు డ్యూటీ సార్, అలాగే ఐజీ గారు సర్వీస్ రిపోర్ట్, అలాగే గౌరవ డీజీపీ గారు హరీష్ గుప్తా సార్ యొక్క ఆధ్వర్యంలో గత ఎలక్షన్స్ చేస్తాం. మీడియా యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తాం. అవసరమైతే నగర బహిష్కరణ కూడా ఎక్స్పెరిమెంట్ కూడా ఒక రోజు పంపిస్తామని ఎక్స్పెరిమెంట్ జారీ చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ఈ గంజా మీద ఆరోగ్యాలు స్పాయిల్ అయ్యి సమాజం ప్రక్రియలో ఎవరైనా భాగస్వాములు అయితే మటుకు వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడిందని చెప్పేసి పోలీసు ద్వారా మేము హెచ్చరిక జారీ చేస్తాం అందరికి. దయచేసి అన్ని కూడా మానుకోండి. చాలా స్టెండర్స్ యాక్షన్ దీని మీద ఉంటుంది. టీమ్స్ కూడా ఫామ్ చేసాం ఆల్రెడీ. ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై ప్లేసెస్ కూడా మేము చేస్తాం జరిగింది. ఈ సందర్భంగా మరి ఎంతో బిజీగా ఎలక్షన్ బిజీగా ఉన్న తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా చాలా కొన్ని చోట్ల చిన్న సంఘటనల్లో కూడా అందరూ కూడా మమైక్యమే మేము ఉండగా, అయితే 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు మేము చెప్పగానే మా ఇన్స్ట్రక్షన్స్ అప్లై చేస్తూ ఇమీడియట్ గా కూడా టీమ్స్ ఫామ్ చేసి అతి కొద్ది సమయంలోనే మరి ఇంత 7 మందిని వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తామంటే నాటేజ్ వాళ్ళని అరెస్ట్ చేసినందుకు ప్రత్యేకంగా 3 టౌన్ ఇన్స్పెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.